స్వశక్తి మహిళా సంఘాల్లోని 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం మహిళా సాధికారత దిశగా విస్తృత చర్యలు చేపడుతుంది. ఈ కార్యక్రమంలో 5 సంవత్సరాల్లో 1,00,000 కోట్ల రూపాయలు బ్యాంకు లింకేజ్ రుణాలు పంపిణీకి కార్యాచరణ రూపొందించి తొలి 2.5 ఏళ్లలోనే 66,000 కోట్ల రూపాయల రుణాలు పంపిణీ చేశాం. మహిళల ఆర్థిక అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం వడ్డీ లేని రుణాల పరిమితిని 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచడం జరిగింది. వడ్డీ లేని రుణాల పథకం కింద జిల్లాలోని 52,059 స్వశక్తి మహిళా సంఘాలకు 57 కోట్ల 15 లక్షల వడ్డీ రాయితీ విడుదల చేసి మహిళలకు ఆర్థిక భరోసా కల్పించాం. మహిళా సాధికారతను మరింత బలోపేతం చేసే దిశగా రాష్ట్ర వ్యాప్తంగా 8,000కు పైగా స్వశక్తి భవనాల నిర్మాణం చేపట్టగా జిల్లాలో 458 వివో భవనాల నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. అలాగే మహిళా సంఘాల ద్వారా ఆర్టీసీ బస్సుల నిర్వహణ, ఎరుపాల మండలం వెంకటాపురం గ్రామంలో 1 మెగావాట్ సోలార్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు, పెట్రోల్ బంకులు, రైస్ మిల్లులు స్థాపన వంటి పలు రంగాలలో మహిళలకు విస్తృత అవకాశాలు కల్పిస్తున్నాం.